The next topic in overheads is selling and distribution overheads. So last class మనం అడ్మినిస్ట్రేటివ్ overheads చూసాము, దాని యొక్క అకౌంటింగ్ నేర్చుకున్నాము. సో దాని తర్వాత మెథడ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ overheads ఆల్రెడీ చూసాము. దాన్ని ఎలా చేయొచ్చు అంటే 3 మెథడ్స్ లో దాని అకౌంట్ పర్ చేయొచ్చు అని. అలాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ overheads ఉంటాయి. సో ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. రైట్ రమ్య. Yes, sir. సో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ overheads అనేవి రెండు పార్ట్స్ అబ్జర్వ్ చేస్తే, ఒకటి సెల్లింగ్ ఓవర్హెడ్, రెండోది Distribution overhead, sir. చాలా డిఫరెన్స్ అనేది ఉంది. సో డిఫరెన్స్ ఏం చెప్తానో ఒకసారి సెంటెన్స్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Yes, sir. Selling cost or overhead expense are the expenses incurred for the purpose of promoting the marketing and sales at different products. It is selling overhead. Distribution expenses, on the other hand, are expenses related to delivery and dispatch. So selling overhead is related to promoting and marketing of sales products. Distribution related to delivery and dispatch. So మనకి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం కంబైన్ చేస్తాం, ఎందుకంటే సేల్స్ డెలివరీ ఇంటర్ రిలేటెడ్ కాబట్టి మనం కంబైన్ చేస్తాం. బట్ యాక్చువల్ గా అయితే ఈ రెండు కూడా ఏంటన్నా డిఫరెంట్ వర్డ్స్, డిఫరెంట్ ఎక్స్పెండిచర్. రైట్ నా అర్థమవుతున్నది రమ్య? Yes, sir. అర్థమైంది సార్. అడ్వర్టైజ్మెంట్ ఉంది, అది సెల్లింగ్ ఓవర్హెడ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్? సార్ అడ్వర్టైజ్మెంట్ సెల్లింగ్ ఓవర్హెడ్ సార్. రైట్. డెలివరీ అండ్ డిప్రిసియేషన్ ఉంది, అదేం వస్తుంది? అది డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్. డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్. అర్థమవుతుంది కదా నీకు? Yes, sir. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అకౌంటింగ్ ఫర్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్. సో అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ లాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ కి అంత కాంప్లికేటెడ్ 3 మెథడ్స్ ఉన్నాను, ఒకటే మెథడ్. రెండోది అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ చాలా సింపుల్ గా మనం తెలిసేసి పెట్టారు. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ కి బేసిస్ చాలా ఈజీ నాన్న when compared to అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్. సేల్స్ కి సమ్ రిలేషన్ అనేది ఏదో దాంతో దొరుకుతుంది. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ కి అలాగే రిలేషన్ అనేది అంత ఎగ్జాక్ట్ గా దొరకడం కష్టం. బట్ సెల్లింగ్ ఓవర్హెడ్స్ రిలేషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నా ఎక్స్పెన్స్ అయింది, ఎందుకోసం ఏంటది? సేల్ వల్ల అయి ఉండొచ్చు. సో సేల్ ఎంతైతే వాల్యూ ఉందో దానిలో కొంత ఎక్స్పెండిచర్ మనం సెల్లింగ్ ఎక్స్పెన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు, లేదా కాస్ట్ ఆఫ్ గుడ్స్ ని బేసిస్ కింద తీసుకోవచ్చు, లేదా గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ బేస్ కింద తీసుకోవచ్చు, లేదా నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆర్డర్డ్ ఆర్ సోల్డ్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది బేసిస్. సో ఇట్లా ఏదో ఒక బేస్ ని తీసుకుని మనం సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ ఏం చేస్తామన్నా చార్జ్ చేస్తాం కస్టమర్. సో అందుకే వీటిని మనం అంటాం సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ అంటాం. సో జనరల్లీ ఆల్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ ఆర్ పీరియడ్ కాస్ట్. రైట్, అవి కస్టమర్ కి చార్జ్ చేయకుండా అవి మనమే బేర్ చేస్తాం. దట్ మీన్స్ ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు కాస్టింగ్ అండ్ P&L అకౌంట్. విల్ బి ట్రాన్స్ఫర్ టు కాస్టింగ్ అండ్ P&L అకౌంట్. చూడండి, సమ్ టైమ్స్ కొన్ని ఎక్స్పెండిచర్స్ కి అపోర్చ్మెంట్ కూడా చేయొచ్చు. లైక్ salaries of the sales department and the salesman, estimated time devoted to the sales of various products. వాళ్ళ యొక్క టైం ని బట్టి వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ మనం డిసైడ్ చేయొచ్చు. అడ్వర్టైజ్మెంట్, యాక్చువల్ అమౌంట్ incurred for each product since these days usual to advertise each product separately. ప్రతి ప్రోడక్ట్ కి సపరేట్ అడ్వర్టైజ్మెంట్, అన్నిటికీ కామన్ ఉండదు. సో అలాంటప్పుడు ఏ ఎక్స్పెండిచర్ ఏ ప్రోడక్ట్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో అవసరం అయితే అపోర్చ్మెంట్ కూడా చేయడానికి బేసిస్ బాగానే మనకి దొరుకుతుంది అన్న. దానికి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ కి బేస్ అనేది చాలా when compared to factory overheads, when compared to administrative overheads, కొంచెం బెటర్ గా ఉంటుంది. రైట్. సో దీని రిలేటెడ్ ఒకే ఒక క్వశ్చన్ ఉందన్న, క్వశ్చన్ నెంబర్ 10 మనం దాన్ని సాల్వ్ చేస్తే దీంతో మనకి అడ్మినిస్ట్రేటివ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ప్రాబ్లమాటిక్. రైట్ దిలీప్? Yes, sir. సో దిలీప్ క్వశ్చన్ నెంబర్ 10 సాల్వ్ చేద్దాం. A company which sells 4 products, some of these are unprofitable. Company proposed to discontinue the sale of one of these products. The following information is available regarding the income cost activity for the year ending 31st March 2020. సో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, 4 ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, దానిలో కొన్ని అన్ప్రాఫిటబుల్ ఉన్నాయంట. సో ఆ డేటా మనకి ఇస్తున్నాను. అలాగే వాడు డిస్కంటిన్యూ చేద్దాం అనుకున్నాడు ఒక ప్రోడక్ట్ ని, అదేంటి అనేది కూడా మనకి చెప్పలేదు, బట్ ప్రపోజల్ అయితే ఉందంట అని ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇస్తున్నాను. ఇన్ఫర్మేషన్ లో ఏమి ఇస్తున్నాడో అబ్జర్వ్ చేస్తే, సో 4 ప్రొడక్ట్స్ కి సేల్స్ ఇచ్చాడు, దాని యొక్క కాస్ట్ ఇచ్చాడు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే సేల్ చేసే గూడ్స్ యొక్క కాస్ట్. రైట్. సో అలాగే కొన్ని బేసిస్ ఇచ్చారు, లైక్ ఏరియా ఆఫ్ స్టోరేజ్, నెంబర్ ఆఫ్ పార్సల్స్ సెంట్, నెంబర్ ఆఫ్ ఇన్వాయిస్ సెంట్. ఒక 3 బేసిస్ ఇచ్చారు. అబ్జర్వ్ చేయాలి, ఇవి 2 నెంబర్స్. సేల్స్ ఇస్ ఎ వాల్యూ, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇస్ ఆల్సో ఎ వాల్యూ, కాస్ట్. దీస్ 3 ఆర్ బేసిస్: ఏరియా ఆఫ్ స్టోరేజ్, నెంబర్ ఆఫ్ పార్సల్స్ సెంట్, నెంబర్ ఆఫ్ ఇన్వాయిస్ సెంట్. రైట్. Next, selling and distribution overhead expense on the basis of allocation. సో మనకి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్ సెపరేట్ గా ఇచ్చారు, అంటే ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ లో ఏం లేదని అర్థం. దిలీప్?
సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ లేదు సార్. లేవు. సో అది కూడా మనం కన్సిడర్ చేసి అప్పుడు మనం ప్రాఫిట్ ఆర్ లాస్ ని క్యాలిక్యులేట్ చేయాలి when compared with సేల్స్. Yes, sir. ఓకేనా? దీనిలో రెండు నేచర్ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి. ఒకటి ఫిక్స్డ్, రెండోది ఏంటి ఇక్కడ వేరియబుల్. ఫిక్స్డ్ లో 4 రకాలు ఉన్నాయి. రెంట్ అండ్ ఇన్సూరెన్స్, డిప్రిసియేషన్, సేల్స్మెన్ సాలరీ, అడ్మినిస్ట్రేటివ్ వేజెస్ అండ్ సాలరీస్. సో ఇలా ఇచ్చాను డేటా. అలాగే దేనికి ఏ బేస్ కూడా ఇచ్చాడు, ఆ బేస్ ఆల్రెడీ పైన మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అలాగే వేరియబుల్ కాస్ట్ కూడా ఇచ్చాను, వేరియబుల్ కాస్ట్ డేటా ఇచ్చాడు. సో దిలీప్ చెప్పేసి ఫస్ట్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్? ఫిక్స్డ్ కాస్ట్ అవుట్పుట్ తో చేంజ్ అవ్వదు సార్. ఎంత అవుట్పుట్ తో సంబంధం లేకుండా ఖర్చు అయిపోతుంది. వేరియబుల్ కాస్ట్ varies with output sir. varies with output. అంతే కదా? రైట్. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ది కాస్టింగ్ P&L స్టేట్మెంట్. మన P&L అకౌంట్ కాదు, స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ తయారు చేయమన్నాడు. షోయింగ్ ది పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ టు సేల్స్ టు ఫర్ ఈచ్ ప్రోడక్ట్. సో ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత ఏంటి అంటూ ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేయండి అని క్వశ్చన్ అడిగాను. సో మామూలుగా ప్రాఫిట్ అనేది ఎలా కనుక్కుంటాం? సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్. అంతే కదా? సేల్స్ మైనస్ కాస్ట్ విల్ గివ్ us ప్రాఫిట్. రైట్. ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ప్రకారం సో నాకు ఒక స్టేట్మెంట్ తయారు చేద్దాం, ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్. సో నాతో పాటు నువ్వు కూడా స్టేట్మెంట్ తయారు చేసి ఈ స్టేట్మెంట్ లో ఎన్ని ఉంటాయి నన్ను కాలమ్స్ చెప్పు. ఎలా చెప్పచ్చు మనం? సో ఇన్ఫర్మేషన్ రాయడానికి పర్టికులర్స్, ABCDs, 4 products. దానికి బేసిస్, Yes sir. తర్వాత ఏ ప్రోడక్ట్ పంచాలంటే ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? 4 sir. A, B, C and D. ఓకేనా? Yes sir. పర్టికులర్స్, బేసిస్, A, B, C, D. 4 ప్రొడక్ట్స్ కి మనం తయారు చేయాలన్నా కాస్టింగ్ P&L స్టేట్మెంట్. దిస్ ఇస్ స్టేట్మెంట్ ఆఫ్ కాస్టింగ్ అండ్ P&L. సో ప్రాఫిట్ ఆర్ లాస్ స్టేట్మెంట్. ఓకేనా? సో ఫస్ట్ ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ తీవే కదా ప్రాఫిట్ అంటే. Yes sir. సో గివెన్ సేల్స్ ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు సార్. సో దాన్ని మళ్ళీ కస్టమర్ మనం ఏమైనా అపార్ట్మెంట్ చేయాలా? నో సార్. సో అమౌంట్ చెప్పాయి. 30 lakhs, ఓకే, 50 lakhs, 25 lakhs, 25 lakhs, ఓకే, 45 lakhs. 45, ఓకే, 45 lakhs. ఓకేనా? Yes sir. రైట్. లెస్ దీని నుంచి మనకి తెలిసిన కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డేటా ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత కాస్ట్ ఇచ్చాడు? 20 lakhs. 20 lakhs. ఇది మైనస్ ప్లస్ దీని నుంచి? Minus sir. మైనస్. నెక్స్ట్ 45 lakhs. 45 lakhs, ఓకే, 21 lakhs. 21 lakhs. 22 lakhs 50,000. 22 lakhs 50,000. రైట్. అన్ని మైనస్ చేసేసాం. సో ఇవి కాకుండా ఇంకా మనకి ఏం మైనస్ చేయాలి? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ కదా? Yes sir. సో దీనిలో రెండు నేచర్స్ ఉన్నాయి. ఒకటి ఫిక్స్డ్ నేచర్, రెండోది వేరియబుల్ నేచర్. సో ఫిక్స్డ్ నేచర్ ఫస్ట్ నేను ఫిక్స్డ్ నేచర్ ఫస్ట్ వన్ ఏంటి? Rent and insurance. రెంట్ అండ్ ఇన్సూరెన్స్. అమౌంట్ 3 lakhs. దానికి బేసిస్ ఏంటి? ఏరియా ఆఫ్ స్టోరేజ్. వాడే చెప్పేసారా లేదా? Yes sir. ఏరియా ఆఫ్ స్టోరేజ్ లో ఉన్న రేషియో ఏంటో చూడండి. 5:4:8:3. 8:3 నా. సో ఈ అమౌంట్ 3 lakhs రేషియోలో పంచే. Okay. 75,000. ఓకే, నెక్స్ట్ 60,000. 60,000. Yes sir. రైట్. నెక్స్ట్ 1,20,000. 1,20,000. రైట్. నెక్స్ట్ 45,000. 45,000. ఓకేనా? Yes. ఇవన్నీ కూడా మైనస్ ప్లస్? Minus sir. అన్ని ఎక్స్పెండిచర్లు మైనస్. మైనస్ అయితే ప్రాఫిట్ వస్తుంది. నాకు ప్రాఫిట్ కనుక్కోమని స్టేట్మెంట్ అడిగాడు. నెక్స్ట్ ఏంటి? Depreciation sir. సో డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ అమౌంట్ అంతా 1 lakh. బేసిస్ ఏంటి? నెంబర్ ఆఫ్ పార్సల్స్ సెంటర్. సో రేషియో 1:1.5 కాదు 1. ఓకే, 1:1.5 0.75. ఓకే, 0.75 1.75. 1.75. ఇలా పాయింట్స్ రాసే బదులు ఇంకా బెటర్ నెంబర్స్ తీసుకోవడం బెటర్. ఓకేనా? Yes sir. రైట్, నో ప్రాబ్లం. సో అమౌంట్ అంతా 1 lakh ని రాసేది పంచే. సో 1.5 0.75 ఎంత అవుతుంది టోటల్? 5 sir. 1.75 లాస్ట్. సో 5 అవుతుందండి. రైట్. సో 1 lakh into 1/5 డైరెక్ట్ వేసేయచ్చు 20. Yes sir. అంతేనే కదా? Yes sir. రైట్. నెక్స్ట్
30,000 sir. Next 30. Okay. Next 15,000. 15,000. Right. Next 35,000. 35,000. So minus చేస్తాను. ఓకేనా? Yes sir. Right. Next Salesman salaries and expenses. salaries and expenses. So basis ఏంటి దానికి? Sales volumes. సేల్స్ వాల్యూమా? సో వాల్యూమ్ Yes, అంటే యూనిట్స్. ఎక్కడ ఇచ్చాడు సేల్స్ వాల్యూమ్ అంటే యూనిట్స్ డేటా లేదు. సో ఇప్పుడు మనం ఎలా పంచాలి సేల్స్ వాల్యూమ్ డేటా లేకపోతే? సేల్స్ డేటా ఉంది కదా. Yes sir. సో వాల్యూమ్ అంటే వాడి ఇన్ఫర్మేషన్ లో యూనిట్స్ లేకపోతే ఏం తీసుకుంటాం ఇంక మనం? Sales sir. సేల్స్ డేటా. అంతే కదా. Yes. సేల్స్ డేటా ప్రకారం చూసుకుంటే రేషియో 30:50:2. ఇది 3 రాసేచ్చు కదా. 3:5:2, Okay, sir. 2.5:4.5. 4.5. పంచడం 4, 7, 10, 15. 6 lakhs into 3/15. 1,20,000. 1,20,000. Right. Next. 2 lakhs. Okay. 2 lakhs. Right. Next. 1 lakh. 1 lakh. Okay. Right. Next. 1,80,000. 1,80,000. Okay. Right. Next. Administrative wages and salaries. Administrative wages and salaries. And then 5 lakhs. number of invoices sent on a base. దాని ప్రకారం 8:1.4 14 sir. 14 కదా. ఓకే. 14:12. 6:12. తొందరగా 20 + 20 49. 8/40. 40 sir. 5 lakhs into 8/40. 1 lakh sir. Okay. 1 lakh minus next 1,75,000. 1,75,000 minus 75,000. 75,000 minus 1,50,000. 1,50,000 మైనస్ చేస్తాను. సో దీంతో మనకి ఫిక్స్డ్ కాస్ట్ అన్ని మైనస్ అయిపోయినా. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి? Yes sir. Packing wages and variable costs. వేరియబుల్ కాస్ట్ హెడ్డింగ్ పెట్టి రాస్తున్నాను. ప్యాకింగ్. సో 2 rupees per parcel. సో పార్సిల్స్ ఎన్ని ఉన్నాయి చూసి ఇంటూ 2 చేయాలి. పార్సిల్ ఇస్ ద బేస్. ఓకేనా. పార్సిల్స్ ఎన్ని ఉన్నాయి? 1 lakh 1 lakh into 2. 2 2 lakhs. lakh is an expenditure. Next 3 lakhs sir. 3 lakhs. Right. Next 1,50,000. 1,50,000. Right. Next 3,50,000. 3,50,000. Okay. Next none. Commission. Commission. Commission 4%. 4% of sales. Sales లో 4% calculate. 2 lakh లో 4%. 1,20,000 ఏనా? Yes sir. 3 lakhs లో 4%. 2 lakhs. Hmm. ఓకేనా. 25 lakhs లో 4%. కాస్ట్ 1 lakh sir. ఓకే. 1 lakh. నెక్స్ట్ 4,50,000 లో 4%. 1,80,000 sir. 1,80,000 Yes sir. ఓకే నన్ను మైనస్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టేషనరీ. 1 per invoice. 1 per invoice. 80,000. 80. 1,40,000. 1,40,000. 60,000. 60. 1,20,000. 1,20,000. ఓకేనా. సో ఇవన్నీ మైనస్ చేద్దాం నా. వాట్ ఇస్ ఏ ప్రాఫిట్ ఆర్ లాస్ చెక్ చేయండి. సో 30 lakhs నుంచి ఇవన్నీ మైనస్ చేసి ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ఏ ప్రోడక్ట్ ఏ. Two lakh 85,000. 2,85,000. Okay. Right. Next. Profit or loss? Profit sir. Profit. Right. Next. $50 lakhs లో 45 lakhs అక్కడే పోయింది. అంటే ఇది ఖచ్చితంగా లాస్ లోకి వెళ్ళిపోతుంది.
5 lakhs డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 5 lakhs పోయింది. 2, 3, 4, 5, 6 lakhs వరకు లాస్ వస్తుంది. 6,05,000 sir. Loss. 6,05,000 లాస్ అన్నా? Yes. ఓకే రైట్ నెక్స్ట్. నెక్స్ట్ నేను చేస్తాను 45 lakhs minus 22,50,000 minus 45,000 minus 35,000 minus 1,80,000 minus 1,50,000 2,50,000 కమిషన్ ఎంత మీద 1,80,000 కదా 2,000 20,000 11,90,000 వస్తుందన్న లాస్ట్ దిలీప్. Yes sir. లాస్ట్ మధ్యలో 2,20,000 sir. Loss. 2,20,000 లాసా ప్రాఫిటా? Loss sir. లాస్. ఓకేనా. సో క్వశ్చన్ లో ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ మాత్రమే అడిగానని అది మాత్రమే మనం చేసాం. అయితే ఇక్కడ నువ్వు ఫస్ట్ సెంటెన్స్ క్వశ్చన్ చదివినప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నన్ను క్వశ్చన్ లో అడిగింది ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్ షోయింగ్ ది పర్సంటేజ్ అడిగాడు. సో ఇప్పుడు ఈ ప్రాఫిట్ లాస్ ని పర్సంటేజ్ కి చెప్పగలమా చెప్పలేమా? చెప్పగలం sir. ఎలా చెప్పచ్చు సింపుల్ గా? Profit by sales sir. 2,85,000 divided by 30%. ప్రాఫిట్ పర్సంటేజ్ చెప్పు. 2,85,000 divided by 30 lakhs into 100 అంటే ఎంత? 9.5%. 9.5 ప్రాఫిట్ అనేది. ఓకేనా. పాజిటివ్ నెంబర్ ఉంది కాబట్టి ప్రాఫిట్ పర్సెంట్. నెక్స్ట్ ఇది 6 lakhs లాస్. 6,05,000 by 50 lakhs 12.1 sir. 12.1% నెగిటివ్ లాస్. నెక్స్ట్ 2,20,000 డివిజన్ 25 lakhs 8.8 sir. 8.8% లాస్. రైట్ నెక్స్ట్ 11,90,000 ప్రాఫిట్ బై 26.44. 26.44%. ఓకేనా ప్రాఫిట్. సో అడిగిన స్టేట్మెంట్ అయిపోయిందా లేదా? Yes sir. అయిపోయింది కదా నాన్న? Yes, డౌట్ sir. ఏమన్నా దిలీప్ నీకు దీనిలో? లేదు సార్. రైట్. కానీ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ లో అడిగింది వరకు మనం కరెక్ట్ చేసాం కానీ ఫస్ట్ లైన్ అబ్జర్వ్ చేయాలని ఏం చెప్తున్నాడు వాడు? వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ ని ప్రపోజ్ చేస్తున్నాడు డిస్కంటిన్యూ చేయడానికి. అవునా కదా? Yes sir. ఇప్పుడు నువ్వు ఆన్సర్ ఏం చెప్తావు జనరల్ గా? అయితే కనుక ఇక్కడ ఉన్న ప్రకారం ఏ ప్రోడక్ట్ ని డిస్కంటిన్యూ చేయమని? B sir. బి. నెక్స్ట్ Next C sir. రెండు లాస్ లో ఉన్నాయి కదా నాన్న? Yes sir. కానీ ఆ డెసిషన్ అనేది ఏదైతే ఇప్పుడు నువ్వు చెప్పావో అది రాంగ్ డెసిషన్. డెసిషన్ ని ప్రాఫిట్ ఆర్ లాస్ బేస్ చేసుకుని చెప్పకూడదు. డెసిషన్ ఎప్పుడు కూడా కాంట్రిబ్యూషన్ బేస్ చేసుకుని చెప్పాలి. రైట్ అండి. ఈ కాంట్రిబ్యూషన్ బేస్ చేసుకుని చెప్పే కాన్సెప్ట్ పేరే మార్జినల్ కాస్టింగ్ చాప్టర్. అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో డెసిషన్ మేకింగ్ నేను డిస్కస్ చేయట్లేదు కానీ యాక్చువల్ ఇదే క్వశ్చన్ లో డెసిషన్ మేకింగ్ అడిగితే అది దేని బేస్ చేసుకుని చెప్పాలి? కాంట్రిబ్యూషన్ బేస్ చేసుకుని చెప్పాలి. లేబర్ లో కూడా ఒక సమ్ చేసాం, కాంట్రిబ్యూషన్ లాస్ అవుతాము ప్రాఫిట్ కాదు అని. Yes sir. గుర్తుందా? లేబర్ టర్న్ ఓవర్ లో గుర్తుంది సార్. సిమిలర్ థింగ్ అన్నమాట. సో దీని గురించి మనం ఇన్ డీటెయిల్ ఎప్పుడు డిస్కస్ చేద్దాం? తర్వాత డిస్కస్ చేద్దాం. ఎందుకంటే క్వశ్చన్ లో అడగలేదు, బట్ ఒకవేళ అడిగితే దాన్ని ఎలా చేయాలో నేను తర్వాత చెప్తాను. ఓకేనా? Yes sir. రైట్. కానీ అంతేగాని ప్రాఫిట్ ఆర్ లాస్ ని బేస్ చేసుకుని కాస్టింగ్ ఎప్పుడు కూడా డెసిషన్ ఉండదు. Yes sir. ఓకేనా? రిమెంబర్ దిస్ పాయింట్. ఆ పాయింట్ గుర్తుండడం గురించి చెప్తాను స్పెసిఫిక్ గా. డెసిషన్ మేకింగ్ అనేది ప్రాఫిట్ ఆర్ లాస్ ని బేస్ చేసుకుని ఉండదు. దేని బేస్ చేసుకుని ఉంటుంది? కాంట్రిబ్యూషన్ బేస్ చేసుకుని ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ. సో దీంతో మనకి ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీటెడ్ నాన్న. సో ఇంకా మనకి దీనిలో మిగిలింది సో ఒకే ఒక కాన్సెప్ట్, థియరిటికల్ కాన్సెప్ట్ ఉందన్న ఇది ఒక్కటి మనం డిస్కస్ చేస్తే సో దీని మీద సమ్స్ లేకపోయినప్పటికీ కాన్సెప్ట్ ఒకవేళ ఎగ్జామ్ లో అడిగితే మనకు మేబీ సమ్ థియరీని సంథింగ్ మనం బేస్ చేసుకుని అడిగితే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. రైట్ నా? రైట్. ఈ కాన్సెప్ట్ ని థియరీ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తే మనకి దీంతో ఫార్వర్డ్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది.
వెంకటలక్ష్మి. ఎస్ సార్. మా వెంకటలక్ష్మి ఇందాక చెప్పిన సంబంధం అర్థమైనట్టే కదా? అర్థమైంది సార్. ఓకే, డెసిషన్ మేకింగ్ దేని మీద బేస్ చేసుకుని చెప్పకూడదని చెప్పాను. ప్రాఫిట్ ఆర్ లాస్ ని బేస్ చేసుకొని చెప్పకూడదు. అది జనరల్ కామన్ సెన్స్ చిన్నపిల్లలు ఆలోచించే విధానం అది. కానీ కొంచెం మెచ్యూర్డ్ గా ప్రొఫెషనల్ గా ఆలోచిస్తే దానికి ఒక లాజిక్ ఉంది. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేస్తామని చెప్పాను. ఓకేనా? ఎస్ సార్. ఆన్సర్ కూడా చెప్పేశాను. డెసిషన్ మేకింగ్ ఇస్ బేస్డ్ ఆన్ కాంట్రిబ్యూషన్. దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఎస్ సార్. రైట్. సో కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు కెపాసిటీ. సో నెక్స్ట్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు కెపాసిటీ. ఎస్ సార్. చెప్పమ్మా వెంకటలక్ష్మి, వాట్ ఈస్ ద కెపాసిటీ? అసలు ఈ కెపాసిటీ అనే వర్డ్ మనం అసలు ఇప్పుడు దాకా ఓవర్ హెడ్ లో ఎక్కడైనా ఉపయోగించామా? కెపాసిటీ ఆలోచించు. లైక్ మెషిన్స్ కెపాసిటీ అని యూస్ చేస్తారు కదా. మిషన్ కెపాసిటీ మనం వాడతాం. వెరీ గుడ్. ఫస్ట్ వర్డ్ కరెక్ట్ చెప్పవచ్చు. కెపాసిటీ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మిషనరీ. ఎస్ వెరీ సార్. గుడ్. మిషన్ కి సంబంధించి ఓవర్ హెడ్ చాప్టర్ ఏం నేర్చుకున్నాం? సార్ మిషన్ కి సంబంధించి ఓవర్ హెడ్ చాప్టర్ లో మనం నేర్చుకుంది ఏంటి? ప్రీడిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్. నీకు గుర్తుందా? ప్రీడిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్ లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ది మెథడ్ ఈజ్ మెషిన్ అవర్స్ మెథడ్. మెషిన్ అవర్స్ మెథడ్. ఎస్ సార్. ఓవర్ హెడ్ ఇస్ క్యాలిక్యులేటెడ్ బడ్జెటెడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ డివిజన్. బడ్జెటెడ్ మెషిన్ అవర్స్. నన్ను ఇది గుర్తుందా నీకు వెంకటలక్ష్మి? ఎస్ సార్, గుర్తుంది సార్. బడ్జెటెడ్ మిషన్ అవర్స్ అంటే ఇప్పుడు ఎంత వెయ్యాలి అనేది ఇప్పుడు క్వశ్చన్. అసలు ప్లాన్ మిషన్ అవర్స్ ఎంత? నా మిషనరీ యొక్క కెపాసిటీని బట్టి ఆ డివిజన్ అనేది బేస్ ఫిక్స్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది నన్ను. ఓకేనా? ఇక్కడ ఒక చిన్న ఏముంది? ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాబ్లం ఏంటో నేను నీకు ఫస్ట్ చెప్తాను. దాన్ని బట్టి వాడు చెప్తున్న కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఆర్గనైజేషన్ దగ్గర ఒకటే మిషన్ ఉంది నన్ను. క్లియర్? ఎస్ సార్. నా ప్లానింగ్ 1 month కి ప్లాన్ చేస్తున్నాను. బడ్జెట్ ఎంత కాలం ప్లాన్ చేస్తున్నాను? 1 month. 1 month ప్లాన్ చేస్తున్నాను. సో 1 month లో మిషన్ యొక్క కెపాసిటీని ఎలా యూటిలైజ్ చేయొచ్చు? నిజంగా మాట్లాడితే ఎలా యూటిలైజ్ చేయొచ్చు? మిషన్ ఎలా యూటిలైజ్ చేయొచ్చు ప్రొడక్షన్ కోసం? సింపుల్ గా నేను అంటాను సార్, పెర్ డే 24 hours మిషన్ వాడచ్చు. మామూలుగా మాట్లాడతాను జనరల్ గా. పెర్ డే 24 hours మిషన్ వాడచ్చు అనుకుందాం. నిజంగా అయితే వాడచ్చు కదా మనకు కావాలనుకుంటే. ఆన్ చేసి పని చేస్తూనే ఉంటది కదా. ఎస్ సార్. ఇంటూ అలా మంత్ లో ఒక 31 days ఉంటాయా యావరేజ్ గా? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇది మే మంత్ అనుకుందాం. ఎస్ సార్. మే మంత్ లో ఎన్ని రోజులు ఉంటాయి? 31 days ఉంటాయి. ఎస్ సార్. మిషన్ యొక్క కెపాసిటీ హవర్స్ ఎన్ని అంటే నువ్వేం చెప్తావు? 744 సార్. 744 hours. అమ్మా ఓకేనా? ఎస్ సార్. అంటే ఇప్పుడు నా ఓవర్ హెడ్ ని 744 hours తో డివైడ్ చేయనా? ఇది ఫస్ట్ క్వశ్చన్. ప్రీడిటర్మైన్డ్ రేట్ ఓవర్ హెడ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫార్ములా రాశాను కదా పైన. ఎస్ సార్. బడ్జెటెడ్ ఓవర్ హెడ్ డివైడ్ బై బడ్జెటెడ్ మిషన్ అవర్స్. దానిలో మిషన్ అవర్స్ 1 month నేను ప్లాన్ చేసేటప్పుడు ఓవర్ హెడ్ ని రికవర్ చేయడానికి 744 hours తో రికవర్ చేయనా? ప్లాన్ వేసుకుంటేనే కదా నెక్స్ట్ టైం యాక్చువల్ గా ఏం జరుగుతుందో దాన్ని ఏం చేస్తాం? అబ్జర్వ్ చేస్తాం. ఎస్ సార్. 744 hours నా ఎస్టిమేటెడ్ మిషన్ అవర్స్ కరెక్టా? కరెక్ట్. అర్థమైందా? మళ్ళీ చెప్పండి. సార్ క్వశ్చన్ అర్థమైందా ఫస్ట్? అర్థమైంది సార్. వెరీ గుడ్. నీకు చెప్పైతే నువ్వు ఆలోచించు, ఇది కరెక్టా రాంగా? రాంగ్ అయితే ఏంటి రీజన్స్ ఏమైనా ఉండే ఛాన్స్ ఉంది? 744 ఎగ్జాక్ట్ గా తీసుకోకూడదు సార్. వై నాట్? ఓకే, వెరీ గుడ్. నువ్వు చెప్పు సార్ తీసుకుంటే అది కరెక్ట్ కాదు సార్ నడుస్తుంది. నేను క్వశ్చన్ అడుగుతాను, వై నాట్? బికాస్ మెషిన్ ఎఫెక్టివ్ గా మరి 24 hours పనిచేస్తుందని అనుకోలేము కదా సార్. వెరీ గుడ్ అన్న. డే లో 24 hours ఎఫెక్టివ్ గా మిషన్ పనిచేయడం సాధ్యం కాదు సార్. దానికి కూడా కొంత రిస్క్ ఇవ్వాలి. ఇవ్వాలా లేదా? ఎస్ సార్. ఇవ్వాలి. వెరీ గుడ్. నెక్స్ట్ అదొకటే ఏదైనా 31 days అన్నాం కదా. దీనిలో సండేస్, హాలిడేస్, పబ్లిక్ హాలిడేస్ ఉంటాయా? ఎస్ సార్. ఆ రోజులు కూడా వచ్చి పని చేస్తారు మరి జనాలు. మన మిషన్ ఆన్ చేసి వెళ్ళిపోతే అది పని చేసుకుంటారా? లేదు సార్. లేదు కదా. ఇలాంటి ప్రాక్టికల్ థింగ్స్ ఉంటాయా ఉండవా? ఉంటాయి సార్. ఇలాంటి ప్రాక్టికల్ ఇష్యూస్ వల్ల నువ్వు మిషన్ ని పూర్తిగా యూటిలైజ్ చేయగలవా?
చేయలేం సార్. కానీ దాని మాక్సిమం కెపాసిటీ యూటిలైజేషన్ 744 అవర్స్. ఎస్ సార్. బట్ కానీ ఆ 744 అవర్స్ నువ్వు యూటిలైజ్ చేయగలవా అని క్వశ్చన్ అయితే సో ప్రాక్టికల్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. కదా. ఎస్ సార్. దీన్ని బేస్ చేసుకున్నటువంటి 2 డెఫినేషన్ నీకు ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ వన్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆర్ రేటెడ్ కెపాసిటీ. ఇది నువ్వు చెప్పినటువంటి ఇందాక థియరిటికల్ 744 అవర్స్. ఎస్ సార్. మిషన్ కి ఎంత ఉంటే అంత కెపాసిటీ మనం ఏమనొచ్చు, ఇన్స్టాల్డ్ అనొచ్చు, రేటెడ్ ఎస్ అనొచ్చు, సార్. లేదా ఇంకొక పేరు ఏంటన్నా థియరిటికల్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే థియరీతో సాధ్యం కానీ ప్రాక్టికల్ గా సాధ్యమేది నాట్ పాసిబుల్ సార్. అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది. ఈ బేస్ ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. టెక్నికల్ గా నువ్వు 24 గంటలు మిషన్ పని చేయొచ్చు, లేదా టెక్నికల్ గా మిషన్ 20 గంటలు కంటిన్యూస్ గా వాడితే చెప్పినా అది నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ గా 20 గంటలకు చెప్పినా అది రియల్ గా ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. ఎస్ సార్. సో దాన్ని అందుకనే ఈ కెపాసిటీని ఏమనంటావు, థియరిటికల్ కెపాసిటీ అంటాం. దీన్ని ప్లానింగ్ లో యూజ్ చేయొచ్చా? ప్లానింగ్ లో ఇప్పుడు నా ఓవర్ హెడ్ ని పెర్ అవర్ రేట్ ని కనుక్కునేటప్పుడు ప్లానింగ్ లో దీన్ని యూజ్ చేయొచ్చా? ఇది యూజ్ చేస్తే ఏం జరుగుతుంది చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ 744 అవర్స్ నేను యూజ్ చేశాను అనుకున్నాం, ఆలోచిద్దాం మనం. ఓకేనా మెగలక్ష్మి, అర్థమవుతుంది కదా నేను చెప్తున్నాను? అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ గా ఒక 700 అవర్స్ అనుకుందాం మనం. ఓకేనా, మాక్సిమం థియరిటికల్ గా ఎంత 700 అవర్స్ చాలు. నేను ఏ మిషన్ అయినా అమ్మేవాడు కూడా చెప్తారు సార్ ఇది కంటిన్యూస్ గా చేయకూడదు, రోజులో 20 గంటలు వాడండి చాలు, అంతకన్నా ఎక్కువ అంటే ప్రమాదం, మళ్ళీ రెస్ట్ ఇవ్వండి మళ్ళీ వాడినారు. సో థియరిటికల్ గా కూడా అనుకుందాం తక్కువే అని. సో 70,000 నా ఓవర్ హెడ్ పర్ మంత్ ఖర్చు అవుతుంది నా ఎస్టిమేషన్. 700 అవర్స్ ప్రాక్టికల్ గా నేను మిషన్ ని యూజ్ చేయగలను. అంటే నేను పెర్ అవర్ ఎంత చార్జ్ చేస్తున్నాను నా దగ్గర? 10 రూపీస్. 100 రూపీస్. 100 రూపీస్. ఓకేనా, 100 రూపీస్. 100 రూపీస్ పెర్ అవర్ నేను కస్టమర్ నుంచి చార్జ్ చేయాలి. ఇది కరెక్టా? కరెక్ట్ కాదు సార్. ఎందుకు కాదు? మళ్ళీ క్వశ్చన్ నువ్వు ఎప్పుడు కాదంటే నేను మళ్ళీ అడుగుతాను క్వశ్చన్, ఎందుకు కాదు నువ్వు ఆలోచించాలి. ఎందుకు కాకపోవచ్చు, రీజన్ ఏమైనా చెప్పగలవా? ఎందుకంటే సార్ ప్రాక్టికల్ గా ఇది సాధ్యం కాదు, వర్కర్స్ ఉండొచ్చు లేకపోవచ్చు, అవునా కదా? మిషన్ ని రెడీ చేయడానికి టైం పట్టొచ్చు, లేబర్ దొరకచ్చు దొరకపోవచ్చు, వర్క్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మిషనరీకి. నేను 700 అవర్స్ పర్ మంత్ యూజ్ చేస్తాను కరెక్టే, యూజ్ చేసి ప్రొడ్యూస్ చేసి యూనిట్స్ అన్ని ప్రొడ్యూస్ చేసి నా దగ్గర పెట్టుకుంటే నాకేమైనా ఉపయోగం ఉందా? లేదు సార్. అమ్మడానికి యూనిట్స్ కొనుక్కునేవాడు ఉండాలి కదా ప్రొడ్యూస్ చేసిన దాన్ని. ప్రొడక్షన్ సేల్స్ లేకపోతే నేను ప్రొడ్యూస్ చేస్తానా? సేల్స్ లేకపోతే ప్రొడ్యూస్ చేయనవసరం లేదు. చెయ్యను కదా కామన్ గా. కానీ చేయను బట్టి ఎంత చేయగలిగితే అంత దాంతోనే కదా కస్టమర్ నుంచి రికవర్ చేయాలి. పాయింట్ అర్థమవుతుందా? ఓకే, సేల్స్ సంగతి పక్కన పెడితే ఫస్ట్ బేసికల్ గా నువ్వు ఆలోచిస్తే సేల్స్ సంగతి పక్కన పెడదాం. బేసికల్ గా అయితే ప్రాక్టికల్ గా కూడా 700 అవర్స్ ఎప్పుడు సాధ్యం కాదు, ఎందుకంటే చాలా హాలిడేస్ ఉంటాయి, రైట్, మెయింటెనెన్స్ ఉంటుంది, ఐడల్ టైం ఉంటుంది, అవునా కదా? లేబర్ ఖాళీగా ఉండి భోజనం చేసే టైంలో మిషనరీ ఆన్ చేసి వెళ్ళిపోతాడు, అవ్వదు కదా. సో ఖచ్చితంగా కొంత ప్రివెంటివ్ థింగ్స్ ఉంటాయా ఉండవా? నార్మల్ థింగ్స్ రెగ్యులర్ థింగ్స్ ఉంటాయా ఉండవా? ఉంటాయి సార్. వాటి అన్నిటి వల్ల మిషన్ పనిచేస్తుందా? పనిచేయదు సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 700 థియరిటికల్ గా చెప్పింది వాడడం కరెక్ట్ కాదు, రైట్? సో కొన్ని బేసిక్ నార్మల్ ఐడల్ టైం అనేది ఉంటుంది మిషనరీకి, రీజన్స్ చాలా ఉంటాయి. ఆ రీజన్స్ వల్ల మనం మైనస్ చేసుకుని మిషన్ ఎఫెక్టివ్ గా ఎంత వాడచ్చు అని నేను మాట్లాడితే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ప్రాక్టికల్ కెపాసిటీ. నేను ఎంత వాడచ్చు అని మాట్లాడుతున్నాను, ఎంత వాడతానో మాట్లాడలేదు. It is defined as actually utilized capacity of the plant. It is also known as operating capacity. This capacity takes into account loss of time. So this capacity takes into account loss of time due to repair, maintenance, minor breakdown, idle time, setup time, normal days, normal delays, Sundays, holidays, stock taking, etc. ఇవన్నీ జనరల్ గా జరిగే యాక్టివిటీసే కదా. ఇవన్నీ జనరల్ గా జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో నేను మార్పులు చేస్తాను, ఓకేనా? ఇప్పుడు నేను ఏం చెప్తానంటే 70,000 ఓవర్ హెడ్ పర్ మంత్ కావడం ఫిక్స్, కానీ నా మిషన్ 700 అవర్స్ వర్క్ చేయదు సార్, అది ఒక 150 అవర్స్ ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. మేబీ మీరు అన్నట్టు మిషన్ కి కెపాసిటీ ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్ గా యూజ్ సాధ్యం కాదు.
అంటే మరి నేను 70,000 ఎంతతో రికవర్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? 70,000 డివైడెడ్ బై 700 మైనస్ 150 దట్ ఈక్వల్స్ టు 550 సార్. అంటే ఇప్పుడు నేను 70,000 నిజంగా రికవర్ 127. చేయాలనుకుంటే ప్రాక్టికల్ గా మిషన్ యూజ్ చేయడానికి ఎంత ఛాన్స్ ఉందన్నా? 127.2. పర్ అవర్ 127 రూపీస్ ని కస్టమర్ కి చార్జ్ చేద్దాం సార్. ఇదైతే కొంచెం రీజనబుల్ అని అన్నాం. యాక్సెప్టెడా కదా? ఎస్ సార్. ఇది రీజనబులే. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ నేను అడుగుతాను. ఎస్ సార్. మిషనరీని ప్రాక్టికల్ గా వాడలేం కాబట్టి రెగ్యులర్ లాస్ ఆఫ్ టైం ఉంటుంది కాబట్టి మైనస్ చేసావు, తప్పలేదు, కరెక్టే. ఇప్పుడు దీని వల్ల ఇది ఇలా వాడి నేను ఫర్ ఎగ్జాంపుల్ 10,000 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయగలను అనుకుందాం ఓకేనా? ఎస్ సార్. మిషనరీని ఇలా వాడితే ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలను? 10,000 కానీ యూనిట్స్. నాకు మార్కెట్ లో డిమాండ్ 5,000 యూనిట్స్ కే ఉంది. నాకు ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. అప్పుడు నా మార్కెట్ లో డిమాండ్ 5,000 యూనిట్స్ కే ఉంటే ఇప్పుడు నేను 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసి ఏం చేయాలి? ఇది కరెక్టా? మళ్ళీ క్వశ్చన్. సార్ అలా అయితే ఒక పని చేద్దాం సార్. 10,000 యూనిట్స్ కి 550 అవర్స్ కదా, మనకు కావాల్సింది 5,000 కాబట్టి అంటే మిషనరీ ఎంతసేపు పని చేస్తే చాలు? అంగలక్ష్మి ఎంతసేపు పని చేస్తే చాలు మిషన్? 275. అర్థమవుతుంది కదా? ఎస్ సార్. అంటే ఈ 70,000 ఓవర్ హెడ్ ని 275 అవర్స్ తోనే మనం రికవర్ చేద్దాం సార్. ఓకేనా? ఎస్. అంటే కస్టమర్ దగ్గర నుంచి ఎంత చార్జ్ చేయను? 254.5. అర్థమవుతుంది కదా అనేది? ఎస్ సార్. నా ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే మిషన్ కి కెపాసిటీ ప్రాక్టికల్ గా 550 అవర్స్ ఉంది, కరెక్టే. కానీ నేను ఆ న్యూస్ ప్రొడ్యూస్ చేసి సాధించేది ఏమి లేదు. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే తగ్గిద్దాం అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? తగ్గిస్తే పెర్ అవర్ కస్టమర్ చార్జ్ చేసేటువంటి ఓవర్ నా ప్లాంట్ కాస్ట్ లో ప్రీ డిటర్మైన్ ఓవర్ రేట్ ఎంత అవుతుంది? 254.5 సార్. అంటే సింపుల్ గా ఎంత ఎక్స్ట్రా పెరిగిపోయింది ఓవర్ రేట్ పెర్ యూనిట్ కి పెర్ అవర్ కి? 127. అప్రాక్సిమేట్ గా 120 రూపీస్ పెరిగిపోయింది. ఎస్ సార్. అవునా? ఎస్ సార్. కస్టమర్ మన దగ్గర ఉంటాడా? ఇది మళ్ళీ రెండో క్వశ్చన్. వండర్ సార్. ప్రాబ్లం అర్థమవుతుందా నాన్న? ఎస్ సార్. అదే ప్రాక్టికల్ గా ఉన్నది ఉపయోగిద్దామని అనుకుని 127 రూపీస్ కస్టమర్ చార్జ్ చేస్తే వెరీ గుడ్, కస్టమర్ ఈస్ హ్యాపీ. కాస్ట్ తగ్గుద్ది, మన ప్రాఫిట్ మార్జిన్ దాని మీద చేసుకుని సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేస్తాం. వి విల్ బి ఇన్ ఏ కాంపిటీషన్. అవునా కదా? ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొడక్షన్ కెపాసిటీ సేల్స్ 5,000 కాబట్టి దాని బేస్ చేసుకుని నేను 270 అవర్స్ మిషన్ యూజ్ చేస్తాను కాబట్టి నేను కస్టమర్ కి 250 రూపీస్ పర్ అవర్ చార్జ్ చేసి ఓవర్ హెడ్ ని దాని ప్రకారం సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేస్తాను. అప్పుడేమంటావు? అప్పుడు కస్టమర్ ఉండరు. మరి ఇప్పుడు రెండిట్లో ఏది కరెక్ట్? ఏది కరెక్ట్? ఏది ఎగ్జాక్ట్ గా చెప్పలేము సార్. అమ్మ చెప్పలేకపోతే ఆర్గనైజేషన్ ఏదో చెప్పాలి, చెప్పలేదంటే అలాగా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 127. ఎందుకంటే నీ కాంపిటేటర్ ఫస్ట్ తట్టుకుని తీరాలి. ఎస్ సార్. అంటే ఇప్పుడు నాకున్న ప్రాబ్లం ఏంటి? ఇంకో 275 ఏమవుతుంది? మిషన్ ఐడియల్ గా ఉండిపోతుంది. నేను 550 అవర్స్ కెపాసిటీ వాడి కస్టమర్ చార్జ్ చేస్తాను, కానీ మిషన్ యాక్చువల్ గా ఎన్ని అవర్స్ వాడతాను? 275 వాడతాం. ఎందుకంటే నాకు 5,000 యూనిట్స్ చాలు కదా. ఎస్ సార్. అంటే నా మిషన్ ఐడియల్ గా ఎంతకాలం ఉండిపోయింది? 275 అవర్స్. 275. ఈ ఐడియల్ కెపాసిటీని ఏం చేయాలని మిషన్ కంపెనీ ఆలోచించుకుంటున్నాను. లైక్ ఈ ఐడియల్ మిషన్ అవర్స్ ఉంది, దీన్ని వేరే ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేద్దామా? పాయింట్ అర్థమవుతుందా? ఐడియల్ పోయిన ఉండిపోయింది మిషనరీని వేరే ఎవరికైనా పోయి లెట్అవుట్ ఇద్దామా? ద కంపెనీ హ్యావ్ టు ప్లాన్ ఆన్ ఇట్స్ ఓన్. అంతేగాని 275 వేసి రేట్ 254 రూపీస్ పర్ యూనిట్ చార్జ్ చేస్తే కాంపిటీషన్ లో మనం ఏమవుతాం? ఫెయిల్ అయిపోతాం. అర్థమవుతుంది కదా? ఏదైతే ఐడియల్ గా ఉండిపోతుందో దానికి నువ్వు దారులు నెచ్చుకోవాలి. ఆర్గనైజేషన్ దారి నెచ్చుకుని నా 275 అవర్స్ మిషనరీని యూటిలైజ్ చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసుకోవాలి. నీ మార్కెట్ ని ఎక్స్పాండ్ చేయి, లేదా దాన్ని వేరే ఆల్టర్నేటివ్ దాన్ని ఏం చేయాలి? యూజ్ చేసుకుని నీ యొక్క బడ్డీని నువ్వు బేర్ చేసుకోవాలి తప్ప కస్టమర్ మీదకి నేను బడ్డీని అనేది షిఫ్ట్ చేయకూడదు. పాయింట్ క్లియర్? రైట్. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రతి విషయానికి నేను కెపాసిటీస్ లో మాట్లాడతాను. ఓకేనా? సో ఈ ప్రాక్టికల్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్నే యూజ్ చేస్తాం మనం జనరల్ గా. ఏం చేస్తాం? ప్రాక్టికల్ కెపాసిటీనే కదా యూజ్ చేసాం. అంతేగాని మార్కెట్ బేస్ చేసుకుని మనం అవసరం తగ్గించేసాం.
లేదు సార్. రైట్ అండి. ఏదైతే మనం యూటిలైజ్ చేయాలని డిసైడ్ చేసామో దాన్ని మనం అంటాం నార్మల్ కెపాసిటీ అండి. ఎస్ సార్. రైట్ అండి. ఇట్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ సర్వీసెస్ అచీవ్డ్ ఆర్ అచీవబుల్. నేను అవుట్పుట్ ఎంత సంపాదించాలనుకున్నానో దానికి సంబంధించిన కెపాసిటీ ఏమంటాను నార్మల్ కెపాసిటీ. జనరల్లీ ద నార్మల్ కెపాసిటీ ఇస్ ద ప్రాక్టికల్ కెపాసిటీ. ప్రాక్టికల్. ప్రాక్టికల్ చేసింది అదే వాడతాం మనం. చాలా తక్కువ మంది నార్మల్ కెపాసిటీని సెపరేట్ చేసి వాడతారు. ఎందుకంటే వాళ్ళకి కాంపిటీటర్ లేడు అనుకో, ఎస్. అప్పుడు 254 రూపీస్ చార్జ్ చేసిన కస్టమర్ లోన్ ముసి కొనుక్కోవాలి. అవునా కదా? ఎస్ సార్. కాంపిటీషన్ ఉంటే ద ప్రాక్టికల్ కెపాసిటీ నార్మల్ కెపాసిటీ బోత్ ఆర్ సేమ్. అదర్వైజ్ దీస్ టూ థింగ్స్ ఆర్ డిఫరెంట్. అర్థమవుతుంది ఏం చెప్పాను నేను? ఎస్ సార్. రైట్. సో అందుకని జనరల్ గా వాటి థియరీలో రెండు ఒకలాగే ఇస్తున్నాను. అబ్జర్వ్ చేస్తే ప్రాక్టికల్ కెపాసిటీ ఇట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఆపరేటింగ్ కెపాసిటీ. ఓకేనా? సో ఇది యాక్చువల్లీ యూటిలైజ్డ్ కెపాసిటీ. సో యాక్చువల్ యూటిలైజేషన్ అంటే ప్రాక్టికల్ కెపాసిటీ అనేది నార్మల్ కెపాసిటీ. సో రెండు కూడా సిమిలర్ థింగ్స్. చూడండి, ఆన్ అన్ యావరేజ్ ఓవర్ ది పీరియడ్ అండర్ ది నార్మల్ సర్కమ్స్టాన్సెస్ టేకింగ్ ఇంటూ అకౌంట్ ది రిడక్షన్ ఇన్ కెపాసిటీ రిజల్టింగ్ ఫ్రమ్ ది ప్లాంట్ మెయింటెనెన్స్. సో నార్మల్ కెపాసిటీలో కూడా ఏం చెప్తున్నాడు వాడు? ప్లాంట్ మెయింటెనెన్స్ లాంటి తప్ప మిగిలిన అవర్స్ అన్ని ఏం చేయమన్నాడు? యూటిలైజ్ చేయమన్నాడు. అలా యూటిలైజ్ చేస్తే నార్మల్ కెపాసిటీ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు ప్రాక్టికల్ కెపాసిటీ. చూడండి, వీడు కూడా ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటే ఏంటిది? రేటెడ్ మాక్సిమం కెపాసిటీ. ఎస్ సార్. రైట్. నా మాక్సిమం కెపాసిటీకి ప్రాక్టికల్ కెపాసిటీకి డిఫరెన్స్ నాకు బోల్డ్ రీజన్స్ చేశాం కదా. ఎస్ సార్. అబ్జర్వ్ చేస్తే అవే రీజన్స్ ఇవి కావచ్చు. అవునా కాదు? టైం లాస్ డ్యూ టు షెడ్యూల్ ప్రివెంటివ్ ప్లాంట్ మెయింటెనెన్స్. ఎస్ సార్. నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్, మిషన్ అవర్స్ ఆర్ మ్యాన్ అవర్స్. హాలిడేస్, నార్మల్ షట్ డౌన్స్, నార్మల్ ఐడిల్ టైం. నార్మల్ టైం లాస్ట్ ఇన్ బ్యాచ్ చేంజ్ ఓవర్. ఒక బ్యాచ్ నుంచి ఒక బ్యాచ్ కి చేంజ్ అయ్యే ప్రొసీజర్ లో, ఒక జాబ్ నుంచి ఒక జాబ్ చేంజ్ అయ్యే ప్రొసీజర్ లో మిషన్ పని చేయకుండా ఆపుతాం. ఎస్ సార్. ఇవన్నీ కూడా నార్మల్ రీజన్స్. దీనిలో కొన్ని కంట్రోల్ చేయగలిగే ఉంటాయి, దీనిలో కొన్ని కంట్రోల్ చేయలేని ఉంటాయి. కానీ జరుగుతాయి ఖచ్చితంగా. అవునా కదా? ఎస్ సార్. రైట్. సో కాబట్టి నార్మల్ కెపాసిటీ ఇస్ ఈక్వల్ ఆర్ సిమిలర్ టు ప్రాక్టికల్ కెపాసిటీ. వెరీ గుడ్ అన్న. తర్వాత యాక్చువల్ కెపాసిటీ అంటే మనం ఏదైతే అనుకున్నామో అది యూజ్ చేసేస్తే యాక్చువల్ అదే. ఎస్ సార్. మనం ప్రాక్టికల్ గా ప్లాన్ చేసుకున్నాం 550, బట్ యాక్చువల్ గా వచ్చినప్పటికీ ఆ ప్రాక్టికల్ లో కూడా కొన్ని మార్పులు జరిగి యాక్చువల్ కెపాసిటీ ఏమవచ్చు? మార్చు కదా. లైక్ 525 అవర్స్ నేను యూటిలైజ్ చేయొచ్చు కదా. ఎస్ సార్. నేను అనుకున్న కెపాసిటీ చేయాలని రూల్ ఏం లేదు కదా. ప్రాక్టికల్ గా ప్లాన్ రియల్ ఇది ప్లాన్డ్ సార్. మరి ప్లాన్ లో అనుకున్నది జరిగిపోతాయి ఏంటని జరగవు సార్. సో అలాంటప్పుడు 550 కాస్త 500 అవర్స్ అవ్వచ్చు, 450 అవర్స్ అవ్వచ్చు, 560 అవర్స్ కూడా మిషన్ ని యూటిలైజ్ చేయొచ్చు. అలా యూటిలైజ్ చేసి దాన్ని ఏమంటాను? యాక్చువల్ కెపాసిటీ. ఓకేనా? మిషన్ ఖాళీగా ఉండిపోతే దాన్ని ఏమంటాను? ఐడిల్ కెపాసిటీ అని అంటారు. ఓకేనా? ఈ ఐడిల్ కి రీజన్స్ రెండు అన్న. మనం కంట్రోల్ చేయలేని అయితే నార్మల్ అన్న, మనం కంట్రోల్ చేయగలిగే అయితే అబ్నార్మల్. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చా చూడు. ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటే మాక్సిమం కెపాసిటీ. నార్మల్ కెపాసిటీ అంటే పాసిబుల్ కెపాసిటీ. జనరల్ పాసిబుల్ కెపాసిటీ ఉండే ప్రతి రీజన్ కూడా మన కంట్రోల్ లో ఉండవు. ఓకే, మన కంట్రోల్ లో ఉండవు కదా అవి. అందుకనే వాటిని ఏమంటాడు వాడు? నార్మల్ ఐడియల్ కెపాసిటీ. అవి ఖచ్చితంగా జరిగిపోతాయి నాన్న. నీకు నాకు కదా అలాంటి మిషనరీ వాడి ఏ ఆర్గనైజేషన్ కన్నా ఏమవుతాయి? అవి జరుగుతాయి. హాలిడేస్ తప్పించుకోగలరా? పబ్లిక్ హాలిడేస్ లేబర్ దొరకరు, పని చేయకూడదు రూల్ ప్రకారం. ప్రివెంటివ్ మెయింటెనెన్స్, మైనర్ బ్రేక్ డౌన్స్, చిన్న చిన్న రిపేర్స్ అలాంటప్పుడు మిషనరీ ఖచ్చితంగా ఏమవుద్ది? ఆగిపోతుంది. అన్నింటినీ మనం తప్పించుకోలేము. అందుకే వీటిని ఏమంటాం? నార్మల్ ఐడియల్ కెపాసిటీ. రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడు, నార్మల్ కెపాసిటీ నేను అనుకున్నాను బాగానే ఉంది, బట్ యాక్చువల్ గా వచ్చినప్పటికి దానికన్నా కొంచెం ఎక్కువ అవ్వచ్చు, తగ్గచ్చు. నేను అనుకున్న ప్లాంట్ కన్నా ఏవో ఒక రీజన్స్ వల్ల అవ్వచ్చు కదా. నేను అనుకున్న ప్రతిదీ నార్మల్ రీజన్, అది కాకుండా ఇంకా తగ్గుతుందంటే ఇంకా ఏదో మిస్టేక్ జరుగుతున్నట్టే కదా. ఆ మిస్టేక్స్ ఎవరి వల్ల జరుగుతాయి? అబ్నార్మల్ రీజన్స్ ఏమైనా అంటే అప్పుడు అది ఎవరికి ఏదైనా అర్థమైనా అది ఆర్గనైజేషన్ బేస్ చేయాలి. నార్మల్ కెపాసిటీ నేను అబ్జర్వ్ చేస్తాను. నువ్వు గుర్తుంచుకుందా, మనం ఓవర్ హెడ్స్ చార్జ్ చేసినప్పుడు ఏం చేసేవాళ్ళం? ఓవర్ హెడ్ డివిజన్ బడ్జెటెడ్ బేసిస్ వేస్తాం. అవునా కదా? సో ఈ బడ్జెటెడ్ బేసిస్ వేసుకుంటే అది యాక్చువల్ బేసిస్ తో ఈక్వల్ అయిపోద్దా? లేదు సార్. ఒక 1 మంత్ కి 10,000 అవర్స్ అన్నాను.
బట్ యాక్చువల్ గా వచ్చి 1 మంత్ తర్వాత యాక్చువల్ మిషన్ అవర్స్ 10,000 వాడతామా? వాడచ్చు తగ్గచ్చు. వాడచ్చు. ఎస్ సార్. తగ్గితే దాని రీజన్ ఎవరు? మనం. నార్మల్. ఎస్ అంటే ఆర్గనైజేషన్ అంటే ఏంటి? అబ్నార్మల్. అబ్నార్మల్. జనరల్ గా మనం అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగే వాటి వల్ల జరిగితే నార్మల్ సిచ్యువేషన్, నార్మల్ కండిషన్. కాబట్టి అదేం కెపాసిటీ? నార్మల్ ఐడియల్ కెపాసిటీ. అర్థమవుతుంది కదా? ఎస్ సార్. ఇదే డెఫినేషన్ మనం చెప్తున్నాను. సో వీటన్నిటిని ఆలోచించుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ వెంటనే, సార్ ఐడియల్ కెపాసిటీ నార్మల్ అయితే దాన్ని ఎవరు ప్రపంచంలో కంట్రోల్ చేయలేరు కాబట్టి దాన్ని మైనస్ చేసే, అంటే నేను ప్రాక్టికల్ కెపాసిటీ తీసుకుంటా. నార్మల్ ఐడియల్ కెపాసిటీ అంటే ఏంటన్నా? ప్రాక్టికల్ ఇన్స్టాల్ నుంచి అన్ని థింగ్స్, నార్మల్ థింగ్స్ అన్ని మైనస్ చేసి వచ్చేదే కదా. ఎస్ సార్. అంటే నేను కస్టమర్ కి నార్మల్ కెపాసిటీని బేస్ చేసుకుని ఏం చేస్తాను? ప్రైస్ చార్జ్ చేస్తాం. ఎస్ సార్. ఓకేనా? కానీ ఎక్స్ట్రా ఇంకా ఏం తగ్గితే అదేంటి రీజన్? అబ్నార్మల్ ఐడియల్. ఐడియల్. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్, లాస్ట్ ఫైల్ క్వశ్చన్ అంటాను. ఒక ఆర్గనైజేషన్ లో మిషన్ ఐడియల్ గా ఉంటే, ఒక మిషన్ ఐడియల్ గా ఖాళీగా ఉంటే ఆర్గనైజేషన్ కి అయ్యే ఎక్స్పెండిచర్ ఏంటి? ఐడియల్ గా ఉంటే మిషన్ మెషిన్ సంబంధించి ఎక్స్పెండిచర్ అవుతుందా అవదా? అవుతుంది సార్. ఏంటి ఎక్స్పెండిచర్ ఏమైనా అవుతుంది? మెషిన్ ఒక ప్లేస్ లో పెట్టినప్పుడు దానికి రెంట్ పే చేయాలి కదా సార్. రైట్. మన ఆర్గనైజేషన్ యొక్క మిషనరీకి, ఇప్పుడు మిషనరీ బేస్ తీసుకున్నామంటే మిషనరీ బేస్ తోనే కదా రెంట్. వెరీ గుడ్. రెంట్ పే చేయాలి. నెక్స్ట్. వెరీ గుడ్ మ్యామ్. నెక్స్ట్ ఇంకా ఐడియల్ గా ఉంది కానీ ఖర్చులు అవుతాయి, ఏంటో చెప్పాలి. మన వాయిస్ వస్తుందా సార్? వాయిస్ రావట్లేదు సార్. 1 సెకండ్. ఇప్పుడు చెక్ చేయడానికి వస్తుంది కదా వాయిస్? వస్తుంది సార్. రైట్ నేను చెప్పాను. సో రెంట్ అవుతుంది. ఇంకేమవుతాయి నేను ఖర్చులు? ఆ మిషన్ పనిచేసే వాటికి లేబర్ ఉంటారా? ఎస్ సార్. ఇండైరెక్ట్ లేబర్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా నేను జీతాలు పే చేయాలి. ఖాళీ ఇంట్లో జీతాలు పే చేయడం మానేస్తాను, కుదురుతా? అవ్వదు సార్. ఆయిల్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? అవుతాయా? అవుతాయి సార్. ఎందుకు అవుతాయి మిషన్ పని చేయకపోతే? మినిమం ఉండాలి కదా. ఓకే, నువ్వు అన్నట్టు మినిమం నార్మల్ మెయింటెనెన్స్ ఆయిల్స్ అవ్వచ్చు, బట్ రెగ్యులర్ గా యూజ్ చేసే ఫ్యూల్ అంటే అయితే కనుక అవ్వదు సార్. ఓకే రైట్. నెక్స్ట్ మెటీరియల్ యూజ్ అవుతుంది దానికోసం, ఇండైరెక్ట్ మెటీరియల్ జనరల్ గా అవ్వవు. మిషన్ పనిచేసే కొద్దీ అయ్యే కాస్ట్ ఏమంటాం మనం? మిషన్ తో పాటు అయ్యే ఖర్చులు వేరియబుల్ కాస్ట్, వేరియబుల్ అంటాం, లేదా డైరెక్ట్ అని అంటాం కదా. ఎస్ సార్. మరి నువ్వు చెప్పినటువంటి రెంట్ ఇవన్నీ కూడా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ నా? అంటే ఇప్పుడు ఐడియల్ గా ఉంటే మిషన్ అయ్యే ఖర్చు ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్? ఫిక్స్డ్ కాస్ట్ లో అవుతాయి. వెరీ గుడ్. రైట్. ద ఐడియల్ కెపాసిటీ కాస్ట్ ఆర్ ఆల్వేస్ ఫిక్స్డ్ కాస్ట్. ఎస్ సార్. వేరియబుల్ కాస్ట్ దానిలో పార్ట్ కింద అసలు కన్సిడర్ అవ్వదు. ఆర్గనైజేషన్ ఏం చేయాలి? ఈ ఫిక్స్డ్ కాస్ట్ ని రికవర్ చేయడం కోసం ఈ ఐడియల్ గా ఉన్న టైంలో దాన్ని ఏం చేయొచ్చు? దే కెన్ గో విత్ అదర్ ఆల్టర్నేటివ్స్ లైక్ రెంటింగ్ ఆఫ్ ది మిషన్ ఆర్ యూజింగ్ ద మిషన్ ఫర్ అనదర్ ఆప్షన్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అనదర్ ప్రొడక్ట్. అర్థమవుతుందా నాన్న? ఎస్ సార్. ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. క్లియర్? ఎస్ సార్. ఇదే నాన్న కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ ఆఫ్ కెపాసిటీ ఇస్ ఓవర్. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో చాలా థియరిటికల్ పాయింట్ అని, ఒకవేళ ఎగ్జామ్ లో ఎప్పుడైనా అడిగితే మనం ఆ నెంబర్స్ ని ఇచ్చిన డేటా ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి ఐడియల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, నార్మల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, రైట్, ప్రాక్టికల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, అన్నింటిని కూడా క్యాలిక్యులేట్ చేసి మనం చెప్పచ్చు. క్లియర్ నాన్న? రైట్. సో దీంతో మనకి సో ఇవి జనరల్ థింగ్స్ అయినా ఈ ఎక్స్పెండిచర్స్ మనం ఆల్రెడీ సమ్స్ చేసేటప్పుడు అన్ని కూడా మనం వీటిని డీల్ చేయడం అంతా కూడా మనం చూసేసాం. సో వీటి గురించి మనం ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం. సో దీంతో మనకి ఓవర్ హెడ్స్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది.